హే గైస్, మీరు తమ్నెయిల్లో చూసినట్టుగా టీసీఎస్ ఎన్క్యూటీ 2025ని ఎట్లా క్రాక్ చేయాలి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్రేజీ రీసోర్సెస్ దొరుకుతాయి. దాంతోపాటు లాస్ట్ టైం టీసీఎస్ ఎన్క్యూటీలో జరిగిన యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్, కోడింగ్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా చూపిస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఏమేమి రోల్స్కి హైర్ చేసుకుంటున్నారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను మీకోసం ఈ డాక్యుమెంట్ తయారు చేసిన, ఈ డాక్యుమెంట్ మీకు కూడా నేను షేర్ చేస్తా. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రీవియస్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ కోడింగ్ క్వశ్చన్స్, కంప్లీట్ ఎగ్జామ్ పేపర్ మొత్తం పంపిస్తా. సో ఆల్ అబౌట్ టీసీఎస్ ఎన్క్యూటీ 2025. సో అసలు టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంది, టీసీఎస్ ఎన్క్యూటీ గురించి చెప్తా వినండి ఫస్ట్. సో ఇది ఒక హైరింగ్ అసెస్మెంట్ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది జస్ట్ టీసీఎస్ రోల్స్కి మాత్రమే కాదు. ఈ ఎగ్జామ్ రాసే టీసీఎస్లో మాత్రమే జాబ్ వస్తుందా అంటే కాదు. ఈ ఎన్క్యూటీ స్కోర్తోని నువ్వు ఎలాంటి కంపెనీకైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కోర్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎవరెవరు రాయొచ్చు అంటే ఓపెన్ ఫర్ ఆల్ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ 2025 గ్రాడ్యుయేట్ అవుతుంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా రాయొచ్చు. And see, it's not limited to TCS. You can use for NQT score to apply for multiple companies that accept TCS NQ2. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ యూజ్ చేసి మల్టిపుల్ కంపెనీస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో టీసీఎస్ ఎన్క్యూటీ 2025 డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అంటే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూస్తూ ఈ వీడియో అయిపోగానే కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై 23rd March 2024. సో ఈరోజు డేట్ వచ్చేసి 8th అండ్ ఇంకా 15 days ఉంది. 23rd March వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి బ్రో అంటే 15th March నుంచి స్టార్ట్. అదేంది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 23rd అన్నారు కదా అంటే ఈ ఎగ్జామ్ అందరికీ ఒకే రోజు ఉండదు, అంటే స్లాట్స్ వైజ్ ఉంటుంది అనమాట, లైక్ ఎంసెట్ లాగా. సో 15th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 15th అంటే ఇంకెన్ని డేస్ ఉంది, ప్రాపర్గా 1 week ఉంది. ఈ 1 week ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి అండ్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది ఎట్లా క్రాక్ చేయాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 sections అనమాట. సో కాగ్నిటివ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అని ఉంటుంది. సో దీంట్లో నేను చెప్తా. సో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. సో పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో ఈ టెస్ట్ వచ్చేసి 75 marks అనమాట. సో 75 marksకి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 25 marks. సో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ పార్ట్ ఏ వచ్చేసి 75 marks. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25, వర్బల్ ఎబిలిటీ 25, రీజనింగ్ ఎబిలిటీ 25. ఇది పార్ట్ ఏ. సో పార్ట్ బి వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్. పార్ట్ బి వచ్చేసి ఎన్ని మార్క్స్ అంటే 115 marks. సో ఎంసీక్యూస్ వచ్చేసి 25 marks. హ్యాండ్స్ ఆన్ కోడింగ్ వచ్చేసి 90 marks. సో 2 questions ఉంటాయి, లేకుంటే 3 ఉండొచ్చు. సో ఇది దీని ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో అర్థమైంది కదా. పార్ట్ ఏలో 3 sections, న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఇదంతా బేసిక్. మనం 10th class నుంచి లైక్ ఒక వర్బల్ అండ్ నాన్ వర్బల్ మనకు ఒక బుక్ ఉంటుంది. అండ్ దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయో కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అండ్ ప్రోగ్రామింగ్లో వచ్చేసి బేసిక్ థింగ్స్ అవి కూడా చూపిస్తా, అసలు ఏమేమి నేర్చుకోవాలి అని. సో మార్క్స్ గురించి అయితే చెప్పేసిన. అండ్ ఈ టెస్ట్ కూడా ఈజీయే. ఈ టెస్ట్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసేవచ్చు. బిహేవియరల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ దెన్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంతసేపు. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ లైక్ 2.5 hours అట్లా ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. సో మనం టీసీఎస్ ఎన్క్యూటీ వెబ్సైట్లో కూడా చెక్ చేయవచ్చు. సో టెస్ట్ ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ అరౌండ్ 3 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్. సో టీసీఎస్ అయాన్ సెంటర్స్లో రాయొచ్చు ఆర్ ఆన్లైన్లో కూడా రాయొచ్చు అంట. సో ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్, ఇదేం లేదు. సో ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ చెప్పేసిన కదా. ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి లైక్ 15th March నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. క్లియర్గా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇమీడియట్గా మీరు అందరూ. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. టీసీఎస్ ఒక మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవడానికి అండ్ ఈ స్కోర్ కూడా హెల్ప్ చేసుకోవడానికి. సో సో సిలబస్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పిన కదా, దాంట్లో ఎట్లుంటుందంటే బేసిక్ మ్యాథ్స్ అనమాట. సో టాపిక్స్ వచ్చేసి పర్సెంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ప్రాబబిలిటీ,
పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఆల్జీబ్రా, నెంబర్ సిరీస్. సో వీటికి సంబంధించి చదువుకుంటే న్యూమరికల్ ఎబిలిటీని క్రాక్ చేయవచ్చు అనమాట. సో రీసోర్సెస్ నన్ను అడిగితే మాత్రం ఇవే బెస్ట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఒక బుక్ ఉంటుంది ఆర్ఎస్ అగర్వాల్ది, ఇది చూడొచ్చు. అండ్ అరుణ్ శర్మాస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ క్యాట్. సో ఈ దీంట్లోంచి కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. అండ్ టీసీఎస్ వాళ్ళ అయాన్ ప్రెప్ పోర్టల్, వాళ్ళ కంప్లీట్ ప్రెప్ పోర్టల్ అండ్ అన్అకాడమీ వాళ్ళ పోర్టల్స్ ఉంటాయి. ఈ పోర్టల్స్ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీకి వస్తే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ ఆల్. సో దీంట్లో ఏమేమి కావాలి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం, అండ్ గ్రామర్ కరెక్షన్స్, ఆపోజిట్స్ అండ్ మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అంటే సెంటెన్స్ కరెక్షన్స్, పారాజంబుల్స్. సో పారాగ్రాఫ్స్ లైక్ సెంటెన్సెస్ పైన కింద ఇచ్చి ప్రాపర్గా అంటే ఫ్రేమ్ చేయమని చెప్తారు. సో వాటి కోసం బెస్ట్ రీసోర్సెస్ అంటే ఇవి వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఇవి బుక్స్ అనమాట. ఫ్రీ గ్రామర్ లెసన్స్ ఆర్ వెబ్సైట్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అండ్ ఇండియా బిక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లోంచి ఈ వర్బల్ ఎబిలిటీ కవర్ చేసుకోవచ్చు. అండ్ లాజికల్ రీజనింగ్ విషయానికి వస్తే ఏమేం టాపిక్స్ ఉంటాయంటే బ్లడ్ రిలేషన్స్. ఇది కొంచెం బ్లడ్ రిలేషన్స్ అంటే మనకి ఆ వరసలు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నాకైతే రాదు, కానీ ప్రాపర్గా నేర్చుకోవచ్చు. బ్లడ్ రిలేషన్స్ కూడా మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ మన రిలేషన్స్ గురించి అది అనుకొని వీటిని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ అంటే లైక్ ఒక రోలో ఇంతమంది కూర్చుంటారు, వాళ్ళ పక్కన వీళ్ళనేమో, వాళ్ళ పక్కన ఇంకొకరు కూర్చుంటారు, అట్లా చెప్పేసి లాస్ట్కి క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే వీళ్ళ పక్కన ఎవరు ఉన్నారు, లేకుంటే వీళ్ళ ముందర ఎవరు ఉన్నారు, ఎంతమంది రోలో ఉన్నారు, రైట్ సైడ్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు, అలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. అండ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్, సిలాయిజమ్స్, పజిల్స్, ఆడ్ వన్ అవుట్. సో కొన్ని అంటే కొన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఇచ్చి ఆడ్ వన్ అవుట్ ఫ్రేమ్ చేయమంటారు. సో బేసిక్ క్వశ్చన్స్ గైస్. సో ప్రాపర్గా ఒక 1 వీక్ కూర్చొని బేసిక్ థింగ్స్ అన్ని నేర్చుకున్నా కూడా ఈజీగా క్రాక్ చేయవచ్చు ఇది. సో ఆర్ఎస్ అగర్వాల్స్ లాజికల్ రీజనింగ్ బుక్ అని ఉంటుంది. మీరు ఈ 1 వీక్లో బుక్ కొనుక్కోలేము కదా అనుకుంటే ఆన్లైన్లో కూడా మీకు చాలా అవైలబుల్ ఉంటాయి పీడిఎఫ్స్ అండ్ ఆల్. సో ఇండియా బిక్స్ అని చెప్పిన ప్రెప్ ఇన్స్టా వాళ్ళవి ఫ్రీ టెస్ట్లు ఉంటాయి అనమాట, అవి కూడా మీరు అటెంప్ట్ చేయవచ్చు. ప్రాక్టీస్ పజిల్స్ ఫ్రమ్ లీడ్ కోడ్ నుంచి పజిల్స్ ఉంటాయి టీసీఎస్ ఎన్క్యూటీ కోసం, అవి సాల్వ్ చేయవచ్చు. అండ్ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే ఇక్కడ దిస్ ఈజ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఎగ్జామ్. సో ఎంటైర్ ఎగ్జామ్ మనకి 190 మార్క్స్ అరౌండ్ అట్లుంటే ఈ ప్రోగ్రామింగ్ పార్ట్ 90 మార్క్స్. సో లైక్ 2 or 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్న కదా. సో వాటి కోసం మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది మనకి ఎగ్జామ్లో. సో ప్రోగ్రామింగ్లో ఎంసీక్యూస్ ఎలాంటివి అంటే డేటా స్ట్రక్చర్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ ఆల్ నో. లూప్స్, ఏమేమి లూప్స్ ఉన్నాయి, ఎట్లా వర్క్ అయితే, అండ్ ఆల్సో ఇన్పుట్ కొంచెం కోడ్ స్నిప్పెట్ ఇచ్చి దాని అవుట్పుట్ ఏమొస్తుంది అని గెస్ చేయమంటారు. అండ్ రికర్షన్, అరేస్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, వీటి నుంచి ఎంసీక్యూస్ వస్తాయి. అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఈజీ అండ్ మీడియం లెవెల్, ఫిబోనాకీ సిరీస్, పాలిండ్రోమ్, ప్రైమ్ నెంబర్స్, సార్టింగ్ ఆల్గరిథమ్స్, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వెరీ బేసిక్ క్వశ్చన్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి అనుకుంటే లైక్ ఇంతకుముందు 2024లో ఎలాంటి కోడింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వచ్చినాయి, అవి తెలుసుకోవాలి అనుకుంటే ఎండ్ వరకు ఉండండి, వాటి గురించి చెప్తా. అండ్ బెస్ట్ రీసోర్సెస్ గీక్స్ ఫర్ గీక్స్ అండ్ లీడ్ కోడ్. గీక్స్ ఫర్ గీక్స్ అండ్ లీడ్ కోడ్లో బేసిక్ నుంచి మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్, ఇవి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ప్రో టిప్స్ టు క్రాక్ ఎన్క్యూటీ 2025 ఎట్లా క్రాక్ చేయాలి అంటే, సో సింపుల్ గైస్, మనం ఎంసెట్ జేఈఈ మెయిన్స్ రాసినట్టే టైం మేనేజ్మెంట్ అనమాట. సో టైంని ప్రాపర్గా అలొకేట్ చేసుకోండి ఫర్ ఎవ్రీ సెక్షన్. ఒకవేళ మీరు కోడింగ్లో కొంచెం వీక్ అనుకుంటే న్యూమరికల్, వర్బల్ రీజనింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. లేదు నేను కోడింగ్ కూడా చేయగలుగుతా ఎందుకంటే మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనుకుంటే కొంచెం టైం వీటికి స్పెండ్ చేయండి. న్యూమరికల్ వీటికి ప్రాపర్ టైం స్పెండ్ చేస్తూ దేనికి అది అలొకేట్ చేసుకుంటూ సాల్వ్ చేయాలన్నమాట. అండ్ ప్రోగ్రామింగ్ సాల్వ్ చేయడానికి పైథాన్ ఆర్ జావా ఆర్ C++ ఏదైనా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఒకటే కోడింగ్ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. మీకు ఏ కోడింగ్ లాంగ్వేజ్ మీకు అంటే ఈజీ అనిపిస్తే దాంట్లో సాల్వ్ చేసేయండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి నేను షేర్ చేస్తా. స్పీడ్ అండ్ అక్యురసీ. సో మీరు ఎట్లా అంటే న్యూమరికల్, వర్బల్ రీజనింగ్ ఇవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఇవి ఫాస్ట్గా కంప్లీట్ చేసినప్పుడు మీకు టైం ఉంటే కోడింగ్కి ఎక్కువ టైం దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో ఒక లాస్ట్కి ఒక టెస్ట్ ఉంటుందని చెప్పినా కదా, బిహేవియరల్ అసెస్మెంట్. అది మాత్రం మిస్ చేయొద్దు, అది ఇంపార్టెంట్. అంటే ఆప్షనలే కాకుండా ఇంపార్టెంట్, అది ఫిల్ చేసేయండి మంచిగా. సో ఎట్లా అప్లై చేయాలి అంటే, సో దెర్ ఈజ్ ఎ వెబ్సైట్, నేను దీన్ని మీకు షేర్ చేస్తున్నా. ఈ లింక్ కాపీ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు తీసుకోండి. అండ్ దానికన్నా ముందు ప్రాపర్గా ఇలాంటి కంటెంట్ కావాలి, మేము ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఇలా అప్లై చేసుకోవాలి, అప్స్కిల్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ సింపుల్ గైస్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ నుంచే
పైసలన్నీ సంపాదించి ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ కంప్లీట్లీ. సో నేను ఇక్కడ నుంచి వచ్చిన మానిటైజేషన్ వచ్చిన చిన్న చిన్న మానిటైజేషన్ కూడా మళ్ళీ మీకోసమే, రీసోర్స్ కోసం, లేకుంటే ఇలాంటి గేర్ కోసం, లేకుంటే వీటి కోసం యూజ్ చేస్తా. అండ్ కంప్లీట్లీ ఇది నా ఒక్క ఛానలే కాదు, ఇది మనందరి ఛానల్ ఇది. సో డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు కొట్టిన ప్రతి లైక్, మీరు చేసిన ప్రతి కామెంట్, లైక్ లాస్ట్ టైం నేను AI ఏజెంట్ వీడియో పెడితే అరౌండ్ 500 కామెంట్స్ వచ్చినాయి. స్టూడెంట్స్ చాలామంది ప్రాజెక్ట్స్ చేసినారు. సో అలా మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పొచ్చు. యూ కెన్ డూ మెనీ థింగ్స్. నన్ను మోటివేట్ చేయడానికి మీరు చేయాల్సింది లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి మాత్రమే. కానీ నేను ఐ హ్యావ్ టు పుట్ మై 24 hours ఎఫర్ట్స్ టు షూట్ వీడియోస్ కదా. సో ఆ చిన్న చిన్న మోటివేషన్ మీరు నాకు ఇస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటా. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ, సో వెబ్సైట్ ఓపెన్ చేసినాక మీకు 1 second. ఓకే, సో రిజిస్టర్ నో బటన్ ఉంటుంది. వేర్ ఇస్ ఇట్? ఓకే, సో TCS నెక్స్ట్ స్టెప్ అని ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లోంచి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్లో TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్, ఈ లింకే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో రిజిస్టర్ నో ఉంది కదా, ఈ రిజిస్టర్ నో క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ వెరీ మైన్యూట్ మిస్టేక్స్ కూడా, లైక్ నెంబర్స్ కానీ, నేమ్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ పెడితే మిమ్మల్ని తీసుకోకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో TCS NQT ఎగ్జామ్ తర్వాత ఏమవుతుంది అంటే, లైక్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మేనేజర్ ఇంటర్వ్యూ ఉంటుంది, HR ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. అండ్ ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎట్లా హైర్ చేసుకుంటారు? సో దేర్ ఆర్ 3 roles: నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్. సో ఈ 3 rolesలో నింజా ఈజ్ ద బేసిక్ రోల్ అనమాట. సో చాలామందికి ఇది వచ్చే ఛాన్స్ అయితే ఈజీగా ఉంటుంది కొంచెం కష్టపడితే. సో అదే సింపుల్ ట్రిక్ అనమాట. బేసిక్స్ అన్నీ నేర్చుకొని అన్నీ అటెంప్ట్ చేసి మంచిగా ఎగ్జామ్ ఉన్న టైం అంతా అలొకేట్ చేసుకొని అన్నీ అటెంప్ట్ చేసి వచ్చినా కూడా మీరు ఒక ప్రాపర్ ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. లైక్ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్కి 3.36 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్, అండ్ డిజిటల్ వాళ్ళకి 7 LPA, అండ్ ప్రైమ్ వాళ్ళకి 9 LPA. ఈ ప్రైమ్ కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో 9 lakhs per annum TCS ప్రైమ్. సో దానికోసం కష్టపడాలి. ప్రతిదీ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తూ ప్రాపర్ స్కోర్ చేసిన వాళ్ళకి TCS ప్రైమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్, చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. కెన్ ఏ నాన్ CS స్టూడెంట్ కెన్ అప్లై? ఎస్, మీరు నాన్ IT అయినా కూడా ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. అందరు అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ అందరికీ ఇది అప్లై చేసుకోవచ్చు. ఎస్. అండ్ ఈజ్ TCS NQT ఓన్లీ ఫర్ TCS జాబ్స్? నో. TCS NQT TCSలో మాత్రమే జాబ్ ఇవ్వడానికి అంటే కాదు. అండ్ మీరు ఈ స్కోర్తో ఏ కంపెనీకి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హౌ మెనీ అటెంప్ట్స్ ఆర్ అలౌడ్? యూ కెన్ రీటేక్ ద ఎగ్జామ్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్. మనం ఎగ్జామ్ని మళ్ళీ రీటేక్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ TCS NQT? సో 80% ఈజ్ ద రికమెండెడ్. 80 వస్తే బేసిక్ అనమాట. 80 వచ్చిందంటే మీరు షార్ట్ లిస్ట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో డూ ఐ నీడ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలా బ్రో అంటే, సో కోడింగ్ రౌండ్ ఉంటుంది కదా, బేసిక్ క్వశ్చన్స్, MCQsలోంచి కూడా కోడింగ్ వస్తుంది కాబట్టి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ TCS NQT 2025 ప్రెప్ అనమాట. అండ్ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి నేను ప్రీవియస్ ఇయర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చెప్తా అన్నా కదా. సో ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఎట్లా షేర్ చేస్తా అంటే, కామెంట్స్లోకి వెళ్ళి మీ ఫుల్ మెయిల్ ID పెట్టండి. మీ మెయిల్ ID పెడితే మీ మెయిల్ ఐడికి నేను నా కంప్లీట్ డాక్యుమెంట్ షేర్ చేస్తా. సో ఈ ట్రిక్ లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేసిన వాళ్ళకి మాత్రం తెలియదు. అండ్ ఎస్, కామెంట్స్లోకి వెళ్ళి మీ కంప్లీట్ మెయిల్ ID ప్రాపర్గా చెక్ చేసుకొని పెట్టండి. మీ మెయిల్ ఐడికి నేను ఇమీడియట్గా ఫ్యూ అవర్స్లో మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేస్తాను, ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్. సో లైక్ మీకు చూపిస్తాను నేను, లైక్ ఆ డాక్యుమెంట్స్ ఎట్లుంటాయో కూడా ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. యా, అండ్ సో ఐఎమ్ షోయింగ్ ఇట్ ఇన్ మై మొబైల్. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. యా, సో లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డాక్యుమెంట్స్, ఏమేమి కోడింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతకుముందు, లైక్ యాప్టిట్యూడ్కి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, అవన్నీ కంప్లీట్గా ఉన్నాయన్నమాట. ఎస్, అవి మీకు షేర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, టెక్ బాయ్ దీపక్. ఎస్.